శ్రీమాత్రే నమః. నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో గాయత్రి అమ్మవారి వైశిష్ట్యము, ద్విజుడు అసలు సంధ్యావందనం ఎందుకు చేయాలి అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం మన దేశంలో 5 విధాలైన దేవతారాధనలు ఉండేవి. అవి గాణాపత్యము, సౌరము, శాక్తేయము, శైవము, వైష్ణవము. గాణాపత్యులు గణపతిని, సౌరులు సూర్యుణ్ణి, శాక్తేయులు శక్తిని, శైవులు శివుడిని, వైష్ణవులు విష్ణువుని ఆరాధించేవారు. వీరి మధ్య పరస్పర అవగాహన కన్నా కూడా పరస్పర విద్వేషమే ఎక్కువగా ఉండేది. కానీ వీళ్ళందరూ ఆరాధించే ఒకే ఒక్క దేవత గాయత్రి. అది గాయత్రి మాత వైశిష్ట్యం. దీనికి కారణం బహుశా గాయత్రి ధ్యాన శ్లోకంలోని ముక్తా విద్రుమ హేమనీల ధవళఛాయై ముఖై అన్న పంచవర్ణముల పంచముఖములు కావచ్చు. గాయత్రి వేద జనని, గాయత్రి లోక పావని. నా గాయత్ర పరజప్యం ఏత ద్విజ్ఞానముచ్యతే. గాయత్రే వేదమాత, త్రిలోకవాసులకు జ్ఞానాన్ని ప్రసాదించు పావని అని కూర్మ పురాణం తెలియజేస్తోంది. గాయత్రిం చైవ వేదాంచ తులయో సమతోలయన్. వేద ఏకత్ర సాంగాస్తు గాయత్రి చైకత స్థిత. త్రాసులో ఒక పక్క 4 వేదాలని, మరొక పక్క గాయత్రి మంత్రాన్ని కనుక ఉంచినట్లయితే త్రాసు గాయత్రి మంత్రం వైపే మొగ్గు చూపుతుందని దీని అర్థం. గాయత్రి మాతృనిష్టంతు కృతకృత్యో భవే ద్విజ. ద్విజుడు అంటే తెలుసు కదా, ఉపనయనం అయినవాడు. గాయత్రిని ద్విజుడు తప్పక ఉపాసించాలి. ఏ మంత్రమైనా కూడా మనిషికి ఉపయోగపడేదే. బుద్ధితో మననం చేసేదే మంత్రం. అదే బీజాక్షరం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. క్రీం అన్నది కాళికాదేవి యొక్క బీజాక్షరం. మరి అట్లా అని చెప్పి మనం రోడ్డు మీద చూడండి, ఐస్ క్రీమ్ అమ్మేవాడు క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పి రోజుకు 100 సార్లు అరుచుకుంటూ తిరుగుతాడు. వాడు అన్నిసార్లు అరిచినంత మాత్రాన అది బీజాక్షరం అవుతుందా అండి? అవుదు కదా. అంటే ఏంటి? బీజాక్షరం మంత్రాక్షరం అవటానికి సరైన బుద్ధి అవసరం. అటువంటి సద్బుద్ధిని ప్రచోదనం చేసేదే గాయత్రి మంత్రం. అందుకే మిగతా మంత్రాల కన్నా ముందు గాయత్రి చెయ్యాలి అని పెద్దల వచనం. అంతేగాని గాయత్రి ఒక్కటే మంత్రం, మిగతాది వ్యర్థం అని కాదు దీని అర్థం. అంటే ముందు తల్లిని ఆరాధించి తర్వాత మిగిలిన వారిని ఆరాధించాలి. అందుకే చూడండి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని తైత్రయోపనిషత్తు తెలియజేస్తోంది. ధ్యానం, జపం, స్తోత్రం, సంకీర్తన, పూజ ఏది చెయ్యాలన్నా కూడా పంచజ్ఞానేంద్రియాలు కల మన దేహంతోనే కదండి మనం చేసేది. ఈ దేహాన్ని మనకి ఎవరిచ్చారండి? తల్లే కదా. తల్లి గర్భం నుంచే కదా మనం పుడతాము. అందుకే గాయత్రి మాతని తల్లితో పోల్చారు. తల్లి పిల్లవాణ్ణి కని పెంచి పోషించి
రక్షించినట్టు గాయత్రి అమ్మవారు కూడా తన ఉపాసకులని అదే విధంగా రక్షిస్తుంది. నా గాయత్ర పరం మంత్రం నా మాతు పరదైవతం అని వచనం. మననాత్రాయతే ఇది మంత్ర. మననం చేసిన కొద్దీ రక్షించున్నది మంత్రము అని అర్థం. ఇట్లా మననం చేయటాన్నే జపం అంటారు. భజన, సంకీర్తన, స్తోత్రము నోరార గొంతెత్తి ఉచ్చరించాలి. జపము నిదానంగా, ధ్యానం మౌనంగా చేయాలి. ఏమంటే చూడండి, మీ మాట మా వాడి మీద మంత్రంలా పనిచేసిందండి అంటూ ఉంటారు. మరి మాటకే అంత శక్తి ఉంటే ఇంకా మంత్రానికి ఇంకెంత శక్తి ఉంటుందండి? త్రికరణ శుద్ధిగా అంటే మనస, వాచ, కర్మణ చేసే పనులకి సిద్ధి ఉంటుంది. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చంటి బిడ్డని నిద్రపుచ్చటానికి తల్లి వాడిని భుజం మీద ఎత్తుకుని వీపు మీద చిన్నగా తడుతూ జోలపాట పాడుతుంది. దాంతో పిల్లవాడు వెంటనే నిద్రపోతాడు. అలాగే మంత్ర జపము కూడా త్రికరణ శుద్ధిగా చేస్తే ఆ మంత్ర జపం సిద్ధిస్తుంది. గాయంతాం త్రాయతే ఇది గాయత్రి. గానం చేసేవాణ్ణి రక్షించేది గాయత్రి. గానం చెయ్యటం అంటే రాగ, భావ, శృతి, లయ స్వరబద్ధంగా ఉచ్చరించటం. అంతేగాని ఏదో సణుగుతున్నట్టు, గుణుగుతున్నట్టు, విసుక్కుంటున్నట్టు చెయ్యటం కాదు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మననాత్ త్రాయతే ఇది మంత్ర, గాయంతాం త్రాయతే ఇది గాయత్రి. అంటే ఏంటండి? మంత్రము, గాయత్రి రెండింటి అర్థము కూడా ఒక్కటే. ఎందుకండి? రెండింటిలో కూడా త్రాయతే అని ఉంది. త్రాయతే అంటే రక్షించున్నది అని అర్థం. గాయత్రి అన్న పదంలోనే ఎంతో విశేషమైన అర్థం ఉందండి. గా అంటే గయ అంటే ప్రాణాలు, త్రాయతే రక్షించేదన్నమాట. గాయత్రి అమ్మవారు మనల్ని రక్షిస్తుందన్నమాట దాని అర్థం. ప్ర ప్లస్ అర్ధన అంటే ప్రార్థన. ప్ర అంటే చక్కగా, అర్ధన అంటే అర్థించుట. ప్రార్థన అంటే చక్కగా అర్థించుట. ఎవరు మాలో మంచి బుద్ధిని రగిలిస్తున్నారో ఆ సవిస్వమూర్తిని ప్రార్థిస్తున్నాను అని అర్థం. ఇంకో విషయం తెలుసా అండి? గాయత్రి మంత్రంలో రెండు ఉన్నాయి. విశిష్ట గాయత్రి, జపగాయత్రి. ఈ విశిష్ట గాయత్రిని మనం ప్రాణాయామం చేసే సమయంలో ఉచ్చరిస్తాం. జపగాయత్రిని గాయత్రి మంత్రం అంటాం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో చూడండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని వస్తుంది. చూడండి, ఈ ఒక్క వాక్యం గురించి ఇది గనక సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి కాలం అంటే టైం పీరియడు, సౌర కుటుంబం, సౌర వ్యవస్థ అంతా కూడా మనకి పూర్తిగా అర్థమవుతుందండి. ఈ ఒక్క వాక్యం గురించే వివరించాలి అంటే కనీసం అంటే ఒక అర్ధగంట పడుతుందండి. దీంట్లో అంత అంతరార్థం దాగి ఉంది. మన మహర్షులు మామూలు వాళ్ళు కాదండి, మహానుభావులు. ఉన్మేష నిమిష ఉత్పన్న అంటే అసలు కాలం ఎట్లా ఏర్పడుతుంది, సూర్యుడికి మనం ఎందుకు ఆర్ఘ్యం ఇవ్వాలి అన్నది ఈ ఒక్క వాక్యం అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. అందుకే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. మనం మొదట్లో ఒక శ్లోకం చెప్పుకున్నాం చూడండి. ముక్తా విద్రుమ హేమనీల
ధవళఛాయైర్ముఖై. పంచవర్ణముల పంచముఖములు కలిగిన గాయత్రి అమ్మవారు పంచ అధిష్టాన దేవతలకు పంచభూతములకు ప్రతీక. మళ్ళీ ఒక్కసారి ధ్యాన శ్లోకం చూడండి. ముక్త అంటే ముత్యం రంగు, అధిదేవత ఎవరండి? గణపతి. విద్రుమ పగడం రంగు, అధిదేవత శక్తి. హేమ బంగారు రంగు, అధిదేవత సూర్యుడు. నీల నీలం రంగు లేదా ఆకాశం రంగు, అధిదేవత విష్ణువు. ధవళ తెలుపు రంగు, అధిదేవత ఎవరండి? శివుడు. అందుకే గాయత్రి అమ్మవారు అందరికీ ఆరాధనీయురాలు. ఇది సూర్యుడి నుంచి సౌరశక్తిని పొందటానికి మన ఋషులు దర్శించిన మంత్రం. అందుకే సంధ్యావందన సమయంలో ఆర్ఘ్యం ఇస్తాం. చూడండి, అందుకే మన ప్రార్థనలు మంత్రాలు సర్వజన శ్రేయోదాయకంగా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. సెలవు. నమస్కారం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం లోకేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.